టాలీవుడ్ నుంచి ఈ వారం భారీ చిత్రాలు ఏమీ లేకపోవడంతో చిన్న చిత్రాలు విడుదలకు క్యూ కట్టాయి. దాదాపు 8కి పైగా చిన్న సినిమాలు థియేటర్స్లో విడుదలయ్యాయి. అందులో ఒకటి ఓ సుకుమారి. ఇందులో ఐశ్వర్య రాజేష్, తిరువీర్ జంటగా నటించారు. ఓటీటీల నుంచి వెండితెర వరకు విభిన్న కథలతో ప్రయాణం చేస్తున్న తిరువీర్ ఈసారి ఇంకాస్త భిన్నమైన కథను ఎంచుకున్నాడు. భరత్ దర్శన్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా విడుదలైంది. ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి కథతో రూపుదిద్దుకున్న ఓ సుకుమారి ఎలా ఉందో చూద్దాం. ఎడమొహం పెడమొహంగా ఉండే ఉమ్మడి కుటుంబానికి చెందిన కుర్రాడు యాదగిరి. తాతయ్య రాసిన వీలునామా ప్రకారం మనవళ్లలో ఎవరికి మొదట మగబిడ్డ పుడితే వాళ్లకు 80 ఎకరాల ఆస్తి సొంతమవుతుంది. అందుకోసం పెళ్లి సంబంధం కోసం పక్క ఊరికి వెడతాడు యాదగిరి. అక్కడ దామినిని చూసి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. దామినికి పుట్టుకతోనే ఓ సమస్య ఉంటుంది. ఆమెను ఎవరు టచ్ చేస్తే వారికి షాక్ కొడుతుంది. ఆ సమస్యతో ఆ ఊళ్ళో వారంతా ఇబ్బంది పడుతుంటారు. ఆ విషయాన్ని బయటకు రానివ్వకుండా యాదగిరితో గుట్టుగా నిశ్చితార్థం, పెళ్లి జరిపిస్తారు గ్రామస్తులు. పెళ్లి తర్వాత యాదగిరికి కొన్ని సమస్యలు ఎదురై భార్యకు దూరంగా ఉంటాడు. దామిని రాకతో ఎడమొహం పెడమొహంగా ఉన్న యాదగిరి కుటుంబంలో ఎలాంటి మార్పులొచ్చాయి? ఆమె కరెంటు షాక్ సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా? యాదగిరి దామిని మళ్లీ కలిశారా లేదా అన్నది మిగతా కథ. ఓ అమ్మాయిని ఎవరు ముట్టుకున్నా లేదా ఆ అమ్మాయి ఎవరిని ముట్టుకున్నా ఎదుటి వ్యక్తికి షాక్ తగలటం, దానివల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదురయ్యాయి అన్నదే ఈ సినిమాలోని కీలక అంశం. కథగా వింటే ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది, కానీ తెరపై అంత ఆసక్తిగా సాగలేదు. హీరోయిన్ చిన్నతనం, ఆమెను ముట్టుకుంటే కరెంటు షాక్ కొట్టడం, హీరోతో పరిచయం, ఆమెలో ఉన్న సమస్యను బయటపెట్టకుండా పెళ్లి చేసేయడంతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇదంతా ఆసక్తికరంగా కాస్త నవ్వులు పూయించేలా ఉంది. ఇక సెకండ్ హాఫ్లో ఆమెకు టచ్ చేస్తే కరెంట్ షాక్ కొడుతుందని హీరోకి తెలియడం, అక్కడి నుంచి కథ అంతా ఉమ్మడి కుటుంబపు భావోద్వేగాలు, భార్యాభర్తల మధ్య సమస్యల నేపథ్యంలో సాగింది. ఈ సన్నివేశాల్లో డెప్త్ ఉన్నా ఎందుకో తెరపై రక్తి కట్టలేదు. నవ్వించగలిగే ఆర్టిస్టులు ఉన్నా నవ్వులు పండలేదు. సెకండ్ హాఫ్లో భావోద్వేగాలకు ఎంతో స్కోప్ ఉన్నా ప్రతి సీన్ ఇరికించిన భావన కలుగుతుంది. దర్శకుడు భరత్ రాసుకున్న కథలో మెయిన్ పాయింట్ బాగున్నా ఆకట్టుకునే తరహాలో సన్నివేశాలు లేవు. ముందు ఏం జరగబోతోందనే ఆసక్తి లేకుండా సినిమా సాగింది. దర్శకుడు అనుకున్నది అనుకున్నట్లు చెప్పలేకపోయాడనిపిస్తుంది. నటినట్లు సాంకేతిక నిపుణుల విషయానికొస్తే యాదగిరి పాత్రకు తిరువీర్ 100% న్యాయం చేశాడు. ప్రతి సీన్లోనూ న్యాచురల్గా నటించాడు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో మెప్పించే ఐశ్వర్య రాజేష్ దామిని పాత్రను సమర్థవంతంగా పోషించింది. కానీ ఆమె స్థాయి నటన చూపించటానికి ఈ పాత్రలో స్కోప్ లేదు. టెంపుల్ ఫైట్లో మాత్రం అలరించింది. కథలో కోర్ పాయింట్ నచ్చి ఆమె ఈ సినిమా అంగీకరించిందనిపిస్తుంది. తండ్రిగా ఆనంద్ చక్కటి నటన కనబరిచారు. మురళీధర్ గౌడ్, ఝాన్సీ పాత్రలు సోసోగా ఉన్నాయి. హీరో తల్లిగా ఆమెని 2-3 సెంటిమెంట్ సీన్లతో మెప్పించారు. శ్రీనివాస్ గవిరెడ్డి, జీవన్, మై విలేజ్ షో, అంజిమామ పర్వాలేదనిపించారు. సిహెచ్ కుషేందర్ కెమెరా వర్క్ బాగుంది. సెకండ్ హాఫ్లో ఎడిటర్ కాస్త చురుకుగా వ్యవహరించి ఉంటే లాగ్ అనిపించేది కాదు. భరత్ మాచిరాజు సంగీతంలో పాటలు ఓకే అనిపించిన నేపథ్య సంగీతం మాత్రం రొటీన్గా ఉంది. ఈ సినిమా కాన్సెప్ట్ వరకు వినటానికి బాగుంటుంది, కానీ తెరపై చూడటానికి అంత ఆసక్తిగా లేదు. ఫైనల్గా హీరోయిన్ నుంచి షాక్ తగలడం ఎందుకు ఆగిపోయిందో రీజన్ కూడా చెప్పలేదు. ఐశ్వర్య రాజేష్ తిరువీరుకు ఉన్న క్రేజ్ను బట్టి ఎక్కువగా ఊహించుకుని సినిమాకు వెళితే నిరాశపడక తప్పదు.